నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే అటు తెలంగాణ, ఏపీ, ఇతర కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ కూడా అయిపోయింది. కేవలం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ శ్రేణులు కొంత మంట పుట్టిస్తున్నాయి. ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రామ మందిరం మీదకి బుల్డోజర్లు పంపిస్తాడు, రాముడు మళ్ళీ టెంట్ కిందకి వస్తున్నటువంటి కామెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. సో నిరంజన్ గారు ఎట్లా చూస్తారు? నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాముడు మళ్ళీ టెంట్ కిందకి వస్తాడా? ఇప్పుడు దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేయాలనే చిత్తశుద్ధితో లేదు. దేశంలో నడుస్తుంది మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఎలక్షన్ కమిషన్ మోడీ ఏది మాట్లాడితే అది సై అనే పద్ధతులను పోవటం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మతం పేరు తీసుకొని మాట్లాడవద్దు, ఒక మందిరం కానీ మస్జిద్ కానీ వాటిని అనేది ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవద్దన్నమాట స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నది. అది అయిన తర్వాత కూడా మోడీ అట్లా మాట్లాడుతుండు. ఇప్పుడు వారణాసిలో వారణాసిలో నామినేషన్ వేసినాడు 14 తారీఖు. ఆనాడు మాట్లాడిన తీరుకు మళ్ళా నెక్స్ట్ డే బాంబేలో నుంచి ఆయన అయితే ప్రచార సభలోనో అది మాట్లాడిన తీరులో ఏం మార్పు అనేది లేకుండా పోయింది. ఆయన ఏమంటుండు, కాంగ్రెస్ ఎస్పీ వస్తే ఏది రామ మందిరం మీద బుల్డోజర్ నడిపిస్తాడన్నమాట. మనం అసలు ప్రజల వల్ల నమ్ముతారా? అసలుకులే ప్రజలకందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలిసే ఉంటుంది, కానీ పబ్లిక్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అసలుకులే రామ మందిరానికి బాబ్రీ మస్జిద్ తాళాలు అనేది విప్పి అక్కడ పూజలు మొదలుపెట్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారి హయాంలో. అది మరవకూడదన్నమాట నేను మనవి చేస్తాను. మీకు అవకాశం వచ్చింది, మీరు అధికారంలో ఉన్నప్పుడులే రామ మందిరం అనేది నిర్మాణం చేయటం జరిగింది. మీరే కాదు, ఖాళీ బీజేపీ వారే కాదు, కాంగ్రెస్ వారందరూ కూడా యావత్ దేశంలో ప్రపంచంలో ఉన్న హిందూ సమాజంలో ఉన్నవారు మొత్తంలే రాముడిని అనేది మర్యాద పురుషోత్తముడుగా అనేది ఆయనను భావిస్తారు, ఆయనను పూజిస్తారు. అటువంటి రామ మందిరం నిర్మాణం అయిపోయింది. నిర్మాణం అయిపోయిన తర్వాత అటువంటి రామ మందిరం మీద బుల్డోజర్ ప్రయోగించే ధైర్యం, సత్తా ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఈవెన్ మోడీ తలుచుకున్నా ఆ పని చెయ్యలేడు. ఏమైనా చేస్తే ఇంకా హిందూ భావనను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే అటువంటి బుల్డోజర్ అనేది ప్రయోగిస్తే మోడీయే ప్రయోగిస్తాడేమో, కాంగ్రెస్ మాత్రం చేయరు, హిందువులు మాత్రం చెయ్యరు. అండ్ దాంతోపాటు ఇక ప్రధానంగా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ అనేటువంటి ఏ పథకం ఉందో ఈ పథకం ద్వారా మెట్రో మీద అత్యధిక దెబ్బ పడుతున్నది, ఆర్థిక భారం పడుతుంది అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇది ఒక సంక్షేమ పథకం. మేము అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 5 గ్యారంటీలు అనేది అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఇంకొక గ్యారంటీ ఆగస్టు 15 నుంచి వరకు చేస్తామనే మాట చెప్పారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఒకవైపు ఏమో బీజేపీ వారు ప్రశ్నిస్తుంటారు, గ్యారంటీని అమలు చేస్తలేరనే మాట మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమలు చేసిన గ్యారంటీ మీద మీ మోడీ ఏమో, మీ ప్రధానమంత్రి మోడీ ఏమో దాని మీద విమర్శిస్తాడు. ఇది వ్యాపారం కాదు, ఇది ప్రజా సంక్షేమ పథకం. ఇది మెట్రో రైలు అనేది ఒకవేళ నష్టం వస్తే, ఒకవేళ మెట్రో నిర్వహిస్తున్న సంస్థ అధిపతి అయితే నష్టం వస్తుందన్న మాట మాట్లాడితే ప్రజా సంక్షేమం. ఇప్పుడు ఆర్టీసీ బస్సు అనేది వాళ్ళనే ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఫ్రీ సర్వీస్ ఇస్తే వాళ్ళకి అయితే నష్టం వస్తుందో ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తామనే మాట చెప్పింది. నష్టం భరిస్తుంది కూడా. అట్లా కూడా మెట్రోకి కూడా లాభాల్లో ఏమైనా నష్టం ఏర్పడితే ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది. అయితే మోడీకి అనేది బీద ప్రజలు, మహిళలకు లాభం కలగటం ఆయనకు ఇబ్బందికరంగా ఉందా అంటే దీంతో స్పష్టమవుతుంది ఏంటంటే మోడీ గారు అనేది బీద ప్రజల వ్యతిరేకి. ఆయన
ఓన్లీ అంబానీ, అదానీ, నీరవ్ మోడీ లాంటి వారికే లక్షల కోట్ల రూపాయల లాభం వాళ్ళకి చేకూర్చాలనుకుంటారు. కానీ బీద ప్రజలు అనేది ఫ్రీ బస్ సర్వీస్ అనేది కల్పిస్తే సహించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండడం చాలా దురదృష్టకరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.